పథకాల అమలు ఎవరు చేయాలి అంటే ఆల్మోస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం పథకాల అమలుకు సంబంధించినటువంటి యంత్రాంగం ఎలా ఏర్పడాలి, ఆ యంత్రాంగానికి సంబంధించిన అంశాల గురించి మాత్రమే ఇక్కడ మనం చర్చిస్తాం తప్ప ఇక్కడ పథకాల గురించో ఇంకా దేని గురించో చర్చించేది ఏమీ ఉండదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనకు సిలబస్ చేంజ్ అయిన తర్వాత వచ్చినటువంటి 3 క్వశ్చన్ పేపర్లు చూసినా గతంలో మనకు ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలపై ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా మ్యాక్సిమం మనల్ని అడిగినటువంటి ప్రశ్నలు ఏంటివి అని అంటే ఈ యంత్రాంగం యొక్క ఏర్పాటు, పని విధానం, వీటిలో వచ్చినటువంటి మార్పులు, చేసినటువంటి మార్పులు, ఏర్పాటు చేసిన కమిటీలు, వాటి ప్రాధాన్యతలు, వాళ్ళు చేసిన సూచనల గురించి మాత్రమే ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా? సో అందువల్ల వాటి గురించే మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇందులో సమాజ వికాస ప్రయోగంలో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగాన్ని రచించిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు కొన్ని ప్రయోగాలు చేసినాయి. ఆ ప్రయోగాల్లో మొట్టమొదటి అంశం ఏంటంటే సమాజ వికాస ప్రయోగంలో వచ్చినటువంటిది 1952లో ఏర్పాటు చేసినటువంటి సిడిపి అనగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఇది 1952లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని ఎక్కడి నుంచి తీసుకోవడం, ఎవరు సూచనలు అనుసరించంటే ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి వివి కృష్ణమాచారి యొక్క సూచనను అనుసరించి ఈ పథకాన్ని ఏర్పాటు చేసినారు. ఈ పథకం యొక్క అమలుకు అమెరికా దేశానికి చెందిన బ్లాక్ వ్యవస్థని నమూనాగా తీసుకోవటం జరిగింది. బ్లాక్ వ్యవస్థ దీన్ని నమూనాగా తీసుకోవటం జరిగింది. ఈ పథకం యొక్క అమలు కోసం అమెరికా దేశానికి చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా దీని అమలు కోసం ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు మన సమస్య ఏంటంటే అసలు ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దేనికోసం ఉద్దేశించబడింది, ఇందులో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఇందులో ఏం రాయబడినవి అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి అభివృద్ధి, నీటి వినియోగానికి సంబంధించినటువంటి అభివృద్ధి, అదేవిధంగా చిన్న తరహా కుటీర పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశము, ప్రాథమికమైనటువంటి ఆరోగ్యం, అదేవిధంగా ప్రాథమిక విద్య, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి వాటిని అభివృద్ధి పరచడం, ఇవి ముఖ్యమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. ఏ పథకంలో? సిడిపిలో. ఈ పథకాన్ని దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఒక 50 బ్లాకుల్లో దీన్ని పైలటింగ్ ప్రాజెక్టుగా అమలు పరచడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 50 జిల్లాల్లోని 50 బ్లాకుల్లో వీటిని ఒక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు పరచడం జరిగింది. అయితే దీన్ని అమలు పరిచిన తర్వాత 1953లో దీన్ని దేశవ్యాప్తంగా మొత్తం విస్తరించేసి దీన్ని మనం నెట్ గా పేర్కొంటాం, నేషనల్ ఎక్స్టెన్సివ్ సర్వీస్ స్కీమ్, జాతీయ విస్తరణ సేవా పథకం. జాతీయ విస్తరణ సేవా పథకం. సో ఈ అంశాలు కీలకం. వీటిని అభివృద్ధి పరచడం కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. పనిచేసేటప్పుడు మనం
దేనిని అభివృద్ధికి యూనిట్ గా తీసుకోవాలి. ఇప్పుడు దేశం మొత్తం ఒక యూనిట్ అనుకుంటే, రాష్ట్రం ఒక యూనిట్ అనుకుంటే, జిల్లా ఒక యూనిట్ అనుకుంటే, ఇప్పుడు మన దగ్గర మనం మండలాన్ని ఏర్పాటు చేసింది. ఆ రోజుల్లో దీన్ని బ్లాక్ అనేటటువంటి వారు, మన దగ్గర బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇప్పుడున్న ఎండిఓ మాదిరిగానే ఇంతకుముందు బ్లాక్ డెవలప్మెంట్ BDO ఉండేటటువంటి వారు. ఈ బ్లాక్ వ్యవస్థ ఏ దేశంలో ఉండేది అని అంటే అమెరికా దేశంలో ఉండేది. ఆ బ్లాక్ వ్యవస్థనే ఒక నమూనాగా తీసుకొని, అభివృద్ధికి నమూనాగా తీసుకొని మన దేశం లోపల బ్లాక్ వ్యవస్థని ఏర్పాటు చేసినారు. ప్రతి బ్లాక్ కూడా ప్రభుత్వం అనేటటువంటిది ఇక్కడ చెప్పినటువంటి అంశాల అభివృద్ధి కోసం, ఆ పథకం యొక్క అభివృద్ధి కోసం నిధులని మంజూరు చేసి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినారు నెట్ ద్వారా. ఏమిటా యంత్రాంగం అంటే కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేసేటటువంటి ఒక మండలి, రాష్ట్ర స్థాయికి వస్తే సీఎం, జిల్లా స్థాయికి వస్తే కలెక్టర్, తర్వాత బ్లాక్ స్థాయికి వచ్చేసరికి BDO, తర్వాత గ్రామాధికారి. ఎందుకు ఇలాంటి హైరార్కీ సిస్టాన్ని ఏర్పాటు చేసినారంటే ప్రభుత్వం ఏదైనా అధికారపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ నిర్ణయం గ్రామ స్థాయిలో కూడా అమలు జరపాలంటే దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేటటువంటి యంత్రాంగాలు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి నెట్ ద్వారా ఈ హైరార్కీ సిస్టాన్ని ఒక దానిని ఏర్పాటు చేయడం జరిగింది. హైరార్కీ సిస్టమ్ అంటే క్రమానుగత శ్రేణి పద్ధతిని ఏర్పాటు చేసినారు. ఇందులో అంటే మనకు అవసరమైన విషయం ఏంటంటే అసలు ఈ పథకం రావడానికి ప్రధాన కారకుడు VT కృష్ణమాచారి అని చెప్పినాం. ఎవరి VT కృష్ణమాచారి అంటే ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు. ఈయన ప్రణాళిక అంటే సంఘ ఉపాధ్యక్షుడు కావడానికంటే ముందు అసలు ఈయన చరిత్ర ఏమిటి అంటే ఇతను బరోడా సంస్థానానికి దివాన్ గా పనిచేసినాడు. బరోడా సంస్థానానికి మన భాషలో చెప్పాలంటే ప్రధానమంత్రిగా పనిచేసినాడు. ఎవరు? VT కృష్ణమాచారి. ఈయన బరోడా సంస్థానంలో దివాన్ గా పనిచేస్తున్న కాలంలో ఈయన ఆ ప్రాంతంలో అంటే అభివృద్ధి డెవలప్మెంట్ గురించి కొంత కేంద్రీకరణ చేసి ఓ ప్రయత్నం చేసినాడు, ఓ ప్రయోగం చేసినాడు. దీన్నే బరోడా ప్రయోగం అని కూడా అంటారు. ప్రయోగం అంటే ఏంటంటే భారతదేశం వెనుకబడిన దేశం, ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము. ఇక్కడ ప్రజలు ఫస్ట్ మానవ వనరులు అభివృద్ధి చెందిన మానవ వనరులు కావు అంటే విద్యాపరంగా అభివృద్ధి సాధించినటువంటి కావు. రెండు, ప్రజలకు విభిన్నమైనటువంటి అవసరాలు ఉన్నాయి. సహజ వనరులు ఉన్నవి, మానవ వనరులు ఉన్నవి, మరి కానీ మన దగ్గర ఆర్థిక వనరులు కానీ సాంకేతిక వనరులు కానీ లేవు. మరి ఇలాంటి సందర్భంలో దేశం అంటే ప్రజలు అభివృద్ధిని సాధించాలంటే ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రజలు ఏ అంశాలపైనైతే మౌలికంగా ఆధారపడి ఉన్నారో వాటి అభివృద్ధి కోసం మనం ఒక ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈయన బరోడా ప్రయోగంలో చేసింది ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు బరోడా సంస్థానంలో ఉండేటటువంటి ఇంతో చదువుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చినాడు. ఏంటో ట్రైనింగ్, మీరు వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో అంటే వ్యవసాయానికి అభివృద్ధికి సంబంధించి కానీ పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి కానీ మీరు వాళ్ళని విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళని చైతన్యవంతం చేసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం అప్పటికి ప్రభుత్వాల దగ్గర అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ప్రభుత్వాల దగ్గర ఆర్థిక నిధులు అనుకున్నట్టుగా లేవు. మీరు పోటీ దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం రచించిన కొద్ది రోజులకి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే దానికి ఫోర్త్ ఫౌండేషన్ నుంచి మనం ఆర్థిక నిధులు సేకరించినామంటే వాళ్ళ మన ఆర్థిక పరిస్థితి ఏమిటి? మరి ఇప్పుడు అభివృద్ధిని సాధించాలంటే ఎలా సాధ్యమవుతుంది అంటే దీనికంటే ముందే మనం స్వాతంత్రం రావడానికంటే ముందే ఈ పథకం ప్రవేశపెట్టడానికంటే ముందే కొన్ని ప్రయోగాలు జరిగినవి. ముఖ్యంగా మనకు శాంతినికేతన్ స్థాపించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూరే శ్రీనికేతన్ ప్రయోగం చేసినాడు. శ్రీనికేతన్ ప్రయోగం అంటే శాంతినికేతన్ విద్యాభివృద్ధి కోసం పాటుపడితే
శ్రీనికేతన్ అనేటటువంటిది ఉపాధిని పెంపొందించడం కోసం పాటుపడాలని చెప్పి ఆయన ఒక నినాదం ఇచ్చిన. ఏమిని? స్వయం సమృద్ధి అంటే ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి స్వయం సమృద్ధిని సాధించటం ఎలా? ఆత్మగౌరవంతో కూడుకున్న స్వయం సమృద్ధి అంటే నువ్వు ప్రభుత్వాలు ఏమి ఇచ్చినాడు, డబ్బులు ఇచ్చినారా, సబ్సిడీ ఇచ్చినారా, పథకాలు ప్రవేశపెట్టినారా, వీటి గురించి మీరు కాసేపు పక్కకు పెట్టండి. మరి పక్కకు పెట్టి ఏం చేయాలి అంటే మనకు ప్రధానంగా ప్రజలు ఏ వృద్ధులపైనైతే ఆధారపడి ఉన్నారో వాటి డెవలప్మెంట్ కోసం మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈయన శ్రీనికేతన్ ప్రయోగంలో కొంతమందిని అంటే ఆహుతులు అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి దాంట్లో మెలుగులు ఎలా ప్రజల్లో విద్యను వ్యాప్తి చేయాలి. విద్యను వ్యాప్తి చేయాలంటే ఇంతో చదువుకున్నటువంటి వాడు ప్రయత్నించాలి. వ్యవసాయంలో కూడా నిమగ్నమైనటువంటి వాడు దాంట్లో మెలుగులు నేర్చుకోవటం ఎలా? చిన్నతర కుటీర పరిశ్రమల్లో పనిచేసేటటువంటి వాడు దాంట్లో మెలుగులు నేర్చుకోవడం ఎలా? ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు. మీకు ఇదంతా కూడా ఒక థియరిటికల్ ఫ్రేమ్వర్క్. వాస్తవంగా ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే 4 వనరులు అవసరం. 4 వనరులు ఏంటివి? సహజ వనరులు, మానవ వనరులు, సాంకేతిక వనరులు, ఆర్థిక వనరులు. ఈ 4 ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. ఈ 4 ఏది లేకపోయినప్పుడు అభివృద్ధిని సాధించలేదు. మరి 4 వనరుల విషయానికి వచ్చినప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చిన రోజున మనకున్న వనరులు ఏంటివి? లేనివండి. మన దగ్గర సహజ వనరులు ఉన్నవి, మానవ వనరులు లేనివి, ఆర్థిక వనరులు, సాంకేతిక. ఈ విషయంలో భారతదేశానికి చైనాకున్న తేడా ఏమిటి అంటే భారతదేశం అనేది ఈ దేశం తొందరగా అభివృద్ధిని సాధించాలంటే మనం పెద్ద పెద్ద భారీ పరిశ్రమలను స్థాపించాలి, ఇనుముప్పు కర్మాగారం స్థాపించాలి. ఒక దేశం తొందరగా పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలంటే భారీ ఇనుముప్పు కర్మాగారాలు ఏకైక పరిష్కార మార్గం అని చెప్పి దేశం మొత్తం పెట్టుబడులు అన్ని అంశాలు కూడా దాని మీద కేంద్రీకరించింది. చైనా అలా చేయలేదు. చైనా రివర్స్ లో వచ్చింది. చైనా రివర్స్ లో రావటం ఎలా అంటే మన దగ్గర ఆర్థిక వనరులు లేవు, మన దగ్గర సాంకేతిక వనరులు లేవు. మన దగ్గర ఉన్నాయి ఏంటివి అంటే మానవ వనరులు, సహజ వనరులు. మనకున్న లిమిటెడ్ సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్న తరహా కుటీర పరిశ్రమలతో స్టార్ట్ చేసి వ్యవసాయం మీద కేంద్రీకరణ చేసి ప్రజలు ప్రధానంగా ఏ వృత్తులపైనైతే ఆధారపడి ఉన్నారో వాటి డెవలప్మెంట్ కోసం కృషి చేయడం జరిగింది. అందుకోసం మీరు ఇవాళ చూడండి చైనాకు ఈ చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఆట వస్తువులను తయారు చేసేటటువంటి చిన్న తరహా కుటీర పరిశ్రమ మాదిరిగా పనిచేసేటటువంటి వాటిలో చైనాకు ప్రతి సంవత్సరం కూడా $40 మిలియన్ కేవలం విదేశీ మారక ద్రవ్యం, నేను చెప్పింది $40 మిలియన్ కేవలం చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఆట వస్తువుల తయారీ పైన వస్తుందంటే మీరు చైనా. మరి అక్కడ మీరు చూస్తారు కదండి రూపాయికి పెన్ను ఇటువంటి వారిని అన్నిటిని. మరి ఇంకా చెప్పాలంటే మనందరం చెప్తాం వ్యవసాయం భారతదేశం అభివృద్ధి సాధిస్తుందని. సాధించలేదని కాదు. మన 1962లో చైనాతో యుద్ధం, 65లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటిది? ఆహార ధాన్యాన్ని దిగుమతి చేసుకున్నాం. వాళ్ళ జనాభా ఎంత? దేశ జనాభా ఎంత? 34-35 కోట్లు లోపే ఉంటాయి. మరి వాళ్ళ జనాభా 120 కోట్లు. మరి వాళ్ళు మన ఆహార ధాన్యాలు దిగుమతి చేస్తున్నామా, ఎగుమతి చేస్తున్నామా అంటే ఎగుమతి. అంటే భారతదేశం భూభాగం ఏమన్నా విస్తరించి సాగరిస్తున్నామా? ఏం లేదు కదా. మరి ఎలా సాధ్యమైంది? వ్యవస్థ దాంట్లో అభివృద్ధిని సాధించే మెరుగు. చైనా మనకంటే ఇంకెక్కువ అభివృద్ధిని సాధించింది. ఆ మధ్యకాలంలో చైనా వాళ్ళు చెప్పారు మీరు కనుక అనుమతిస్తే మీ దేశంలో ఒకటి ఏ రైస్ అయితే 25 రూపాయలు 30 రూపాయలు అమ్ముతున్నారో మేము 10 రూపీస్కి కేజీ ఇస్తామని చెప్పినారు. అలాంటి ఒకవేళ చైనా కనుక అన్ని వస్తువులు దిగుమతి చేసుకున్నట్టు రైతు దిగుమతి చేసుకుంటే భారతదేశంలో ఈ వ్యవసాయం ఈ మాత్రం కూడా బతకదు, జీవించదు. మరి ఎలా సాధ్యమవుతుంది అంటే మనకు వ్యవసాయం గురించి నాకు బాగా తెలుసు అదంటే తెలుసు అని కాదు, వినియోగించడం. ఇప్పుడు మనం సాధించినప్పటికీ మన కళ్ళ ముందు మనకే కనిపిస్తుంది కదా. 30 కోట్ల మందికి తిండి పెట్టలేని వాళ్ళం ఇలా 120 కోట్ల మందికి కావలసిన ఆహార ధాన్యాలు సమకూర్చుకొని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగినామంటే మనం ఏం సాధించినట్టు? అభివృద్ధి సాధించినట్టు. కానీ ఇంకా అనుకున్నంతటువంటి అభివృద్ధిని ఎందుకు సాధించలేకపోతున్నాం? ఏ వనరులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం? దీనికి ఎదురవుతున్న సమస్యలు ఏంటి? ఇవన్నీ కూడా అది వేరు. సో చైనా ఏం చేసింది అని అంటే ఇటువైపు నుంచి అంటే
ఫస్ట్ ప్రజలకు పని కల్పించాలి. పని కల్పిస్తే వానికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని ఖర్చు పెడతాడు ఒకటి, రెండు ఆదాయాన్ని పొదుపు చేస్తాడు. ఖర్చు పెట్టినా ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది, పొదుపు చేసినా పెట్టుబడికి ఉపయోగపడుతుంది. ఒక దేశం అభివృద్ధిని సాధించేటప్పుడు పెట్టుబడి కావాలంటే, మూలధనం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ఆదాయాలు పెరిగితేనే పెట్టుబడులు. సో మరి అది ఎక్కడి నుంచి సాధ్యమవుతుందంటే పని కల్పించాలి. అంటే ఒక ఆర్థిక వ్యవస్థకి ఎక్కడైనా ఒక జర్క్ అంటే ఒక కదలిక రావాలి. మనం రివర్సులు వచ్చినాం. అయితే మనం చెప్పిన దానికి చేసిన దానికి డిఫరెన్స్. నువ్వు టీడీపీని ప్రవేశపెట్టినావు, ఇక్కడ రాసిన అన్ని అంశాలు చూడండి. భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది, భారతదేశానికి పల్లెలే పట్టుగొమ్మలు, భారతదేశం యొక్క అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ చెప్పిన దానికి ఉదాహరణ ఈ పథకం వాస్తవంగా. కానీ దీని సమర్థవంతంగా అమలు జరపలేకపోయినాం, అది సమస్య. ఒకవేళ మనం ఈ పథకం ఒక్కటే ఇంపార్టెంట్, ఇంతకుముందు చేయలేదా అంటే మన వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారంటున్నాం. ఉదాహరణకి దేశ విభజన జరుగుతున్నది. ఆ టైంలో పాకిస్తాన్ నుంచి చాలా మంది గాంధీ శిష్యులు పారిపోయి వస్తారు. ఈ పారిపోయి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ పునరావాస కేంద్రాన్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. చాలా చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. ఈ హర్యానాలో ఉన్నటువంటి, ఇప్పుడు హర్యానా అప్పుడు పంజాబ్లో ఉన్నటువంటి కర్నూలు సమీపంలో ఉన్నటువంటి నిలోకేరి అనేటటువంటి ప్రాంతంలో ఒక పెద్ద పునరావాస కేంద్రం ఉంటుంది. రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ప్రజలందరూ ఎక్కడికి వస్తారు, తలదాచుకుంటుంటారు. ఒకసారి గాంధీ ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఈ కేంద్రానికి ప్రధానంగా ఈ పునరావాస కేంద్రం యొక్క బాధ్యతను చూస్తున్నటువంటి ఎస్కే డే అనే ఆయన ఉంటాడు. ఆయన రాగానే, అంటే గాంధీ రాగానే అందరూ తమ బాధలు, తమ గోడు ఇవన్నీ చెప్పుకుంటారు, వింటారు. విన్న తర్వాత ఎస్కే డే అంటే ఏంటి పరిస్థితి అంటే, ఏం లేదు సార్, మరి అందరూ వాళ్ళు ఏమన్నా చందాలు ఇస్తే, డొనేషన్స్ ఇస్తే, ఏమన్నా తినుబండారాలు పంపిస్తే వీళ్ళని అంటే గాంధీ ఏమంటారంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఒట్టిగానే కూర్చుంటున్నారా? మరి ఏం చేద్దాము అని అంటే, అసలు వీళ్ళ కాళ్ళపై వీళ్ళు ఆధారపడి ఏమైనా స్వయం సమృద్ధి ఏదైనా ఒక పని చేసుకునేటటువంటి, సంపాదించేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు ఎంతకాలం వీళ్ళని కూర్చోబెట్టి ఇతరులు ఇచ్చేటటువంటి డొనేషన్స్ పైన ఆధారపడి పోషిస్తావు అంటే, మరి ఎస్కే డే ఏం చేద్దాం సార్, ఏం చేసేది ఏం లేదు, వీళ్ళకి ఎవరెవరికి ఏమేమి పనులు వస్తాయో చూడు, ఏ పనులు తెలుసో చూడు, వాళ్ళ పనుల్లో నిమగ్నం చేయి. అంటే మరి పెట్టుబడి కావాలి, ఏమని కావాలంటే ఇప్పుడు వచ్చే డబ్బులు మేము తీసుకొచ్చి మామూలుగా కొనుక్కొచ్చి వాళ్ళకి తిను, అది కాదు. ఫస్ట్ వాళ్ళు చేసే పనులు ఏవైతుంటే వాటి గురించి వాళ్ళ 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 పనులకు వాళ్ళు అప్పచెప్పేసి, అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ చేసిన పని ఏంటంటే వ్యవసాయ పనిముట్లు ఏవైతుంటే వాటిని తయారు చేయడం కోసం ఆ పని వచ్చిన వాళ్ళందరికీ ఒక బాధ్యత. కోళ్ల పెంపకము, తర్వాత పాడి పరిశ్రమ, వీటికి సంబంధించిన బాధ్యతలు కొందరికి అప్పచెప్పినారు. కుట్లు, అల్లికలు ఇలాంటివన్నీ ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పేసినారు. చెప్పేయటం మూలంగా అందరికి తెలిసి వాళ్ళ కర్ణాలు దేనికి ప్రసిద్ధి అనేది. ఫస్ట్ అసలు పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి అంశం నీలగిరి ప్రాంతంలో ఎస్కే డే నేతృత్వంలో ఏర్పాటైన పునరావాస కేంద్రం ప్రాంతం అక్కడ కేంద్రీకరించడం మూలంగానే సాధ్యం. ఇలాంటి ప్రయోగాలు దేశంలో అనేకం జరిగినవి. వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని టీడీపీకి మన వాళ్ళు అంటే బేస్ వేయటం జరిగింది. సరే, టీడీపీని అమలుపరిచినారు, తర్వాత నెస్ని అమలుపరిచినారు. 1957లో ఎన్డీసీలో ఒక చర్చ జరిగింది. 1957 ఇయర్ గుర్తుంచుకోండి. 1957లో ఎన్డీసీ సమావేశంలో ఒక చర్చ జరిగింది. ఏమంటే ఇప్పుడు మనం టీడీపీని అమలుపరిచినాం, నెస్ని అమలుపరిచినాం, మొదటి పంచవర్ష ప్రణాళికను కూడా అమలుపరిచినాం. వీటన్నిటి యొక్క లక్ష్యాలు ప్రజలకు చేరలేదా? ఇది మన వాళ్ళకు వచ్చిన డౌట్. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల యొక్క లక్ష్యాలు ప్రజలకు చేరినాయా, చేరలేదా? ఇది మన వాళ్ళకు వచ్చిన డౌట్ అన్నా. నేను 3 అంశాలు చెప్తున్నాను. ఒకటి, మొదటి పంచవర్ష ప్రణాళిక అయిపోయింది, అప్పటికి టీడీపీని అమలుపరిచినాం,
నెస్ను అమలు పరిచినాం. ఈలోగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కూడా అమలు పరిచినాం. వీటన్నింటి యొక్క ఫలితాలు ప్రజలకు చేరినాయా చేరలేదా డౌట్ వస్తే అప్పుడు ప్రణాళిక సంఘం బలవంతరాయ్ నేతృత్వం లోపల ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసింది. చాలా మంది ఏమనుకుంటారంటే బలవంతరాయ్ మెహతా కమిటీ అంటే పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసింది అనుకుంటారు. రాంగ్ అండి. పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు గురించి బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయలేదు. కానీ బలవంతరాయ్ మెహతా కమిటీ సూచనను అనుసరించే పంచాయతీరాజ్ సంస్థలు ఏర్పడింది. నేను చెప్పింది అర్థం కావాలి. ఏర్పాటు చేసింది దేనికోసం? ప్రభుత్వం యొక్క పథకాల యొక్క అమలు తీరును అధ్యయనం చేయడం కోసం కమిటీని ఏర్పాటు చేసినారు. ఏర్పాటు చేసి బలవంతరాయ్ మెహతా కమిటీ దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలను పర్యటన చేసి 7,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆల్మోస్ట్ ఒక 1,500 పేజీల నోట్స్ తోని ఈ హైదరాబాద్ లోనే 1957లో ఒక ప్రకటన చేసినారు. ఆ ప్రకటన చేసేటప్పుడు వీరు చెప్పింది ఏమిటంటే భారతదేశంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా కాగితాలకే పరిమితమైనవి. వీటి అభివృద్ధి ఫలాలనేటటువంటి ప్రజలకు చేరలేదు. ఈ మాటలు చెప్తూ ఎందుకు చేరలేదంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా అభివృద్ధి పథకాల కంటే కూడా అధికారుల పథకాలుగా అమలు జరపబడుతున్నవి. ఒక సందర్భం చెప్తారు. ప్రజలకు విద్య చెప్పడానికి ఊర్లోకి ప్రభుత్వానికి సంబంధించిన పంతులు వస్తే ఊర్లో ఉండేటటువంటి అంటే జనం మొత్తం కూడా ఊరు వదిలిపెట్టి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీకు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వస్తే వీళ్ళని తీసుకుపోయి నానా ఇబ్బందులు పెట్టి వేరు పనులు చేపించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు కూడా అందుకోసం వచ్చినారని పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది, ఈ ప్రభుత్వం మనది, వీళ్ళు మనకు అభివృద్ధి పనులు చేపట్టడానికి వచ్చినారు కాబట్టి మనం వీళ్ళకి సహకరించాలి, ఈ ఆలోచన ప్రజల్లో లేదు. ఇంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా కాలంలో వచ్చినటువంటి అధికారుల మాదిరిగానే వీళ్ళు కూడా వచ్చినారు. వీళ్ళు ఏదో ఒకటి మన నుంచి ఏదో దోచుకొని పోవటానికి ఏదో ఉద్దేశపూర్వకంగా వచ్చినారు. కాబట్టి వీళ్ళున్నంత వరకు వీళ్లకు దూరంగా ఉండటం ఎలా, ఇది మన వాళ్ళ యొక్క ఆలోచన. దాంతో ప్రభుత్వ అధికారులు మంచిగా షికారుకు వచ్చినట్టుగా గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయినాయి. ఇది జరిగింది. అదే విషయం చెప్పింది, ఏదో సినిమాలు చూపిస్తారు. అభివృద్ధి గురించి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి మండలానికి, మండలం నుంచి గ్రామానికి వచ్చేసరికి ఒక 5 గంటల తీసుకొచ్చి ఇచ్చినట్టే ఉంటుంది. అదే చెప్పింది. అప్పుడు 5 గంటల గురించి చెప్పలేదు. కానీ ఉన్న విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఇలా ప్రభుత్వ అధికారులకు మాత్రమే సంబంధించి ఉన్నాయి. అప్పుడు బలవంతరాయ్ మెహతా కమిటీ చెప్పింది ఏంటంటే ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కాగితాలకే పరిమితమైనవి. ఈ పథకాల యొక్క లక్ష్యాలు, ఫలాలు ప్రజలకు అందటం లేదు. అందకపోవటానికి గల కారణం ఏంటంటే పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం లేదు. ప్రజలకు భాగస్వామ్యం లేకపోవటం మూలంగానే ఈ ఫలాలేవి ప్రజలకు అందటం లేదు. మరి ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి అంటే అప్పుడు చెప్పారు, ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సాధ్యం కాదు, ఖచ్చితంగా పంచాయతీరాజ్ సంస్థను ఏర్పాటు చేయాలని చెబుతూ సూచన చేసిన అసలు సంగతి అన్నమాట. ఓకే, సో పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని చెప్పి బలవంతరాయ్ మెహతా కమిటీ సూచన చేస్తూ ఈ కమిటీ చాలా అంశాలను ప్రస్తావించింది. నేను మళ్ళీ మనకు ఇది టాపిక్ వస్తుంది. అప్పుడు పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని చెప్పి బలవంతరాయ్ మెహతా కమిటీ సూచించిన తర్వాత ఈ రిపోర్టుని 1958లో ఎన్డీసీ ఆమోదించిన తర్వాత 1959 అక్టోబర్ 2వ తేదీన మొట్టమొదటిసారిగా రాజస్థాన్ లో ఉన్నటువంటి నాగౌర్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలకు పునాదులు వేయడం జరిగింది.
ఇది మొదటి రాష్ట్రం కాగా, రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1వ తేదీన ప్రస్తుత అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నటువంటి శంషాబాద్లో నాటి ముఖ్యమంత్రి అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి నవంబర్ 1వ తేదీన మన రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలనా సంస్థల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే మన దేశంలో ఉండేటటువంటి స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రస్థానం గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. అంటే నేను డైరెక్ట్గా మీకు ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలు అనేటటువంటి అంశాన్ని చెప్పడానికంటే ముందు దీనికి సంబంధించినటువంటి పంచాయత్ అనేటటువంటి 5 సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కౌన్సిల్, ఒక మండలి ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాలలో పట్ల ప్రజల యొక్క ఆలనా పాలన చూడటంలో కీలక పాత్ర పోషించింది. సరే, అది ఎప్పుడో జరిగింది మనకు తెలియదు అనుకుంటే 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వం మన రాష్ట్రంలో గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేయడానికంటే ముందు కూడా మన దగ్గర కూడా ఈ పటేలు, పట్వారి, మునసబు, కర్ణం వ్యవస్థలు మన దగ్గర కూడా ఉన్నది. వీళ్ళు ఆ రోజున గ్రామీణ ప్రాంతాల యొక్క పరిపాలనలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళే. అయితే ఈ 5 సభ్యులకు ఆయత్ అంటే ఒక అధికారయుతమైనటువంటి సంస్థగా పనిచేయడంతోనే ఇది పంచాయత్గా మారింది అంటున్నాం. ఈ పంచాయతీలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పంచాయతీలు పరిపాలన చేయడంలో కూడా కీలక పాత్ర పోషించినవి అంటున్నాం. వాస్తవానికి మన దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశం స్వయం సమృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా వర్ణిస్తుంటారు. అంటే ప్రాచీన కాలం ఈ ల్యాండ్ ల్యాక్డ్ అంటే ఇది ఒక ఏమంటాం క్లోజ్డ్ ఎకానమీగా ఉందని. కారణం ఏంటంటే ప్రజలకు 2 అవసరాల కోసం ఇతరులతోని, ఇతర ప్రాంతాలతోని సంబంధాలు ఉండేవి. 1 ఉప్పు, 2 లోహం. ఈ రెండింటి కోసం మాత్రమే ప్రజలు ఇతరులతో సంబంధాలు కలిగి ఉండేవారు. దాదాపుగా వాళ్ళకి సంబంధించిన అవసరాలన్నీ కూడా ఆ గ్రామంలోనే సమకూర్చుకునేటటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి సందర్భంలో ఆ గ్రామంలో ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలు కానీ ఆలనా పాలన మొత్తం కూడా వీళ్ళే చూసేవారు. ఇలాంటి దానిని మనం నాటి గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్నటువంటి జెరంటోక్రసీతో పోల్చవచ్చును. జెరంటోక్రసీ అంటే వృద్ధుల స్వామ్యం. వృద్ధుల స్వామ్యం అంటే గ్రామం ప్రాంతంలో ఉండేటటువంటి ఎవరైతే ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అన్ని అంశాలపైన వాళ్ళే నిర్ణయాలు చేసేటటువంటి వాళ్ళు. కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే సమస్యలు పరిష్కరించేవారు. వ్యవసాయానికి సంబంధించి కానీ, శాంతి భద్రతలకు సంబంధించి కానీ అన్ని విషయాల్లో కూడా వీళ్ళే కీలక పాత్ర పోషించేటటువంటి వాళ్ళు గ్రీకు నగర రాజ్యాల్లో. సో గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్న జెరంటోక్రసీ, భారతదేశంలో ఉండేటటువంటి ఈ పంచాయత్ 5 సభ్యులతో కూడుకున్నటువంటి మండలి ఆలనా పాలన చూడటం రెండింటిని కూడా ఒకే కోణంతో పోల్చడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో అంటే ప్రాచీన కాలం నుంచి ఈ అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు క్రమబద్ధంగా అమలు జరుగుతూ వచ్చినవి. కానీ ఒక దశ వచ్చిన తర్వాత ఆ క్రమబద్ధత లోపించింది. మీకు మామూలుగా జాతక కథల్లో కానీ అంటే ప్రాచీన కాలానికి సంబంధించిన దాంట్లో కానీ శుక్రాచార్యుని యొక్క నీతి సారంలో దీని గురించి చెప్తారు.
చెప్పేటప్పుడు అందులో ఒక విషయం ప్రస్తావించబడింది. ఏంటంటే ఒక తండ్రి అంటే తన కుమార్తె యొక్క వివాహం చేయడానికంటే ముందు చేసేటప్పుడు తన కుమార్తెని ఎవరికిచ్చి వివాహం చేయాలని చెప్పి ఆలోచించేటప్పుడు అవతల అంటే పురుషుడు యొక్క ఆస్తి పాస్తి అందం వీటన్నిటికంటే కూడానట అసలు ఇతడిని పరిపాలించడానికి ఎవడైనా పాలకుడు ఉన్నాడా లేడా అది చూసేవాడట ఫస్ట్. నీకు శుక్రాచార్య నీతిశాస్త్రంలో డైరెక్ట్ ఉంటుంది. ఎవరైనా తల్లిదండ్రులు తమ కుమార్తె నుంచి వివాహం చేయాలనుకున్నప్పుడట కాబోయేటటువంటి అల్లుడు ఏ విధంగా అసలు వీడిని ఎవడన్నా పరిపాలిస్తున్నాడా, పరిపాలించడానికి ఎవరైనా ఉన్నాడా లేదా, ఎందుకు అక్కడ పరిపాలకుడు ఉన్నా లేదని చూడటం అంటే వీటిని పరిపాలించేటందుకు రక్షణ ఇచ్చేటందుకు ఎవరైనా పాలకుడు ఉంటే వాడికి రక్షణ ఉంటే వాడికే రక్షణ లేనప్పుడు నా కూతురికి ఏం రక్షణ కల్పిస్తాడు? ఇది సమస్య. అంటే పాలకులకు అంటే ఆనాడు ఉన్నటువంటి జనపదాలు ఏవైతే ఉన్నాయో అంటే పరిపాలనా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిపాలన చేసేటటువంటి చోట ఒక నియమబద్ధమైనటువంటి పాలకుడు సంస్థ వ్యవహారం ఇవన్నీ ఉన్నాయా లేవని చూసే పరిస్థితి ఉండేది. అలా అంటే కాలగతిలో మనం కౌటిల్యం యొక్క అర్థశాస్త్రం చూస్తాం. కౌటిల్యం యొక్క అర్థశాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఏంటి, ఆనాడు సభ మరియు సమితి అనేటటువంటి సంస్థలు వెలిసి పనిచేసినట్టుగా ఆర్యుల కాలంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం గ్రామీణ పరిపాలన కోసం పనిచేసినటువంటి అధికారిని గ్రామని అది అధికారంతో ఒక అధికారి పనిచేసినట్లుగా 10 గ్రామాలను పరిపాలించేటటువంటి వ్యక్తిని దశగ్రామని అనేటటువంటి పేరుతో పిలిచినట్టుగా కూడా చివరికి న్యాయస్థానాల గురించి కూడా చెప్పినాడు. క్రిమినల్ న్యాయస్థానాలు, అదేవిధంగా సివిల్ న్యాయస్థానాలు. ధర్మస్థీయ అనేటటువంటి సివిల్ న్యాయస్థానం పనిచేసినట్టుగా, అదేవిధంగా కంటక శోధన అనేటటువంటి క్రిమినల్ న్యాయస్థానాలు పనిచేసినట్టుగా కూడా కౌటిల్యం యొక్క అర్థశాస్త్రంలో చూడవచ్చు. ఆర్యుల కాలంలో సభ మరియు సమితి అనే సంస్థలు పనిచేసినట్టుగా. పోనీ మన వాళ్ళు ఏమన్నా రాస్తున్నారు అని అనుకుంటే మీకు విదేశాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరాన్ని పరిపాలించడం కోసం నాగరిక్ అనేటటువంటి అధికారి పనిచేసినట్లుగా, అతనికి సలహాలు సూచనలు చేయడం కోసం 30 మంది సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కౌన్సిల్, ఒక మండలి పనిచేసినట్లుగా కూడా ఇక్కడ ప్రస్తావించబడింది మెగస్తనీస్. ఎట్ ది సేమ్ టైం బ్రిటన్ దేశానికి చెందినటువంటి చార్లెస్ మెట్కాఫ్ అనేటటువంటి వాడు ఈ స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి వర్ణించేటప్పుడు భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలు లిటిల్ రిపబ్లిక్స్ గా పనిచేసినవి అన్నాడు. అంటే ఒక చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలుగా పనిచేసినవి కూడా చెప్తున్నాడు. అంటే మన దేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క పరిణామ క్రమం అనేది అంటే అభివృద్ధి చెందడంలో కూడా చాలా విస్తృతమైనటువంటి విచారమైనటువంటి అధ్యయనాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దక్షిణ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు చోళులు. మనం తమిళ సాహిత్యంలో అంటే పరిశీలన చేసినప్పుడు ఈ చోళులకు సంబంధించిన దాంట్లో ఒక కీలకమైన అంశం ఉంది. మనందరం చెప్తాం ఏమని అంటే భారతదేశంలో ఓటు హక్కును ప్రవేశపెట్టిన వాడు బ్రిటిష్ వాడు, 1909 చట్టం ద్వారా భారతదేశంలో ఓటు హక్కును ప్రవేశపెట్టినారని చెప్పి చెప్తాం. చాలా గమ్మత్తైన అంశం ఏంటంటే ఆ రోజున ఈ చోళులు స్థానికంగా పరిపాలన చేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓట్లేసి ఎన్నుకున్నారు. సలాకా అంటే ఈ తాటాకులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏదైనా రంగు నద్దేసి ఆ రంగు నద్దినటువంటి వాటిని ఓట్లుగా పెద్ద పెద్ద బాణాలతో కూడినటువంటి కుండలను తయారు చేసి పెద్ద పెద్ద వాటిని
బ్యాలెట్ బాక్సులుగా, అదేవిధంగా ఈ తాటాకులు రంగులద్ది వాటిని ఓట్లుగా వినియోగించిన సందర్భాలు పాలకులను ఎన్నుకునేటప్పుడు. అంటే ప్రోగ్రెసివ్ అని చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే. సో ఇలా అంటే ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థల ఏర్పాటుకు సంబంధించి మనకు చారిత్రక ఆధారాలు చెప్పేది ఏంటంటే, మన దేశంలో ఈ స్వయం సమృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ ఉండటం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పాలక సంస్థలు అనేవి ఏర్పడినవి, అవి పనిచేసినవి, దానికి చారిత్రక ఆధారాలు ఉన్నవి. ఇది ప్రాచీన కాలానికి. కానీ ఈ సంస్థలు కాలగతిలో క్రమబద్ధంగా మనం అభివృద్ధి పరచలేకపోయినాం. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మన స్వభావంలోనే క్రమబద్ధత ఉండదు. మీలో నాలో ఎవరిలోనైనా మన 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 తత్వంలోనే ఉండదు. ఒక అంశాన్ని ఆలోచిస్తాము, దాన్ని ఆచరణ పెట్టాలనుకుంటాం, ఈ లోపు ఇంకెవరైనా ఏదైనా చెప్తారు, ఇంకో వైపు ఆలోచన చేస్తాం, ఈ లోపు ఇంకొకటి చెప్తే ఇంకొక వైపు ఆలోచన చేస్తాం, ఈ లోపు మనం ఆలోచించిన ఆలోచన మన నుంచి పోతే మళ్ళీ ఎటో పోతాం. మనకున్న సమస్య మన తత్వంలోనే ఉంటుంది అంటున్నా, అందులో సందేహం ఏం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, దీనికి ఒక కారణం అది ఒకటే కాదు. అసలు ప్రపంచంలో ఎప్పుడో ఇవాళ ప్రతి దేశంలో కూడా రాజనీతి తత్వం గురించి చెప్పాలంటే సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ గురించి చెప్తారు. ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా కూడా పొలిటికల్ సైన్స్ గురించి చెప్పేటప్పుడు ఈ ముగ్గురు గురించి చెప్తారు. గ్రీకు తత్వవేత్తలు యాక్చువల్గా. అంతకంటే గొప్ప తాత్విక శాస్త్రం భారతదేశంలో ఆవిర్భవించింది, కానీ మన గురించి చెప్పరు. ఎందుకు చెప్పారంటే, మనం దేన్ని కూడా క్రమబద్ధంగా డెవలప్ చేస్తూ రాలేదు. విషయం ఏంటంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు మ్యాకియవెల్లీ గురించి విన్నారు కదా. మ్యాకియవెల్లీ ఇతడు 14వ శతాబ్దానికి సంబంధించిన వాడు. కౌటిల్యుడు ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి మధ్యన 1700-1800 సంవత్సరాల తేడా ఉంటుంది. కానీ మనం ఎప్పుడన్నా కౌటిల్యుడు గురించి చెప్పేటప్పుడు ఇండియన్ మ్యాకియవెల్లీ అంటాం. ఎక్కడి మ్యాకియవెల్లీ, ఎక్కడి కౌటిల్యుడు? కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రంలో పేర్కొన్నటువంటి అంశాలు ప్రపంచంలో ఉండేటటువంటి రాజనీతి తత్వశాస్త్రంలో ఉండేటటువంటి అందరూ చెప్పిన వాటికంటే గొప్ప అంశాలు ఉన్నాయి. కౌటిల్యుని యొక్క మండల సిద్ధాంతం మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇవాళ ఎవరు ఏ వ్యూహాన్ని అనుసరించాలన్న విదేశాంగ విధానాన్ని అనుసరించేటప్పుడు కౌటిల్యుడు చెప్పిన మండల సిద్ధాంతం ఆదర్శం. మీకు అందరూ అప్పుడప్పుడు శత్రువు యొక్క శత్రువు మిత్రువు, కౌటిల్యుడే దాన్ని చెప్పింది. అంటే క్రమబద్ధత అనేటటువంటి లేదు. దానివల్ల మనం మన తాత్విక తత్వశాస్త్రాన్ని కానీ సంస్థలను కానీ వ్యవస్థలను కానీ క్రమబద్ధంగా అమలు పరచుకోలేకుండా పోయినాం. ఇది ఒక కారణం. రెండో కారణం కూడా చారిత్రక కారణాలు కూడా మనకు సమస్య. ఎందుకంటే భారతదేశాన్ని ఆల్మోస్ట్ ఓ 1000 సంవత్సరాలు, అంటే 1000 సంవత్సరాలు కాకపోయినా ఒక 700 సంవత్సరాలు ఈ ముస్లిం పీరియడ్ కాలం వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ స్థానిక స్వపరిపాలనా సంస్థను అమలు పరచడం కోసం, అభివృద్ధి పరచడం కోసం ఇప్పుడు ప్రయత్నం చేయలేదు. ఈ కొత్తవాళ్ళు అనేటటువంటి అధికారులు నియమించడం, వాళ్ళు పన్నులు వసూలు చేయడానికి శాంతిబద్ధతకు ఇచ్చిన ప్రాధాన్యత స్థానిక స్వపరిపాలనా సంస్థల అభివృద్ధి గురించి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. మళ్ళీ తిరిగి ప్రయత్నం ఎవరి ద్వారా జరిగిందంటే బ్రిటిష్ వారి ద్వారా జరిగింది. ఎందుకు బ్రిటిష్ వారి ద్వారా జరిగిందంటే, బ్రిటిష్ వాళ్ళకు మన మీద ప్రేమాభిమానాలు పొంగి పొరలు చేయలేదు. అది వాళ్ళ అవసరాల కోసం చేసినారు. మీరు అందరూ లాస్ట్ టైం 2008 క్వశ్చన్, భారతదేశంలో మొదటి మున్సిపల్ కౌన్సిల్ ఎక్కడ ఏర్పాటైందని, ఎక్కడ ఏర్పాటైంది? మద్రాసులో ఏర్పాటు 1687. ఇది క్వశ్చన్. ఎందుకు ఏర్పాటు చేసినాడండి? ఈ మద్రాసులో వర్తక వ్యాపార వాణిజ్యం బాగా అభివృద్ధి చెందడం, అంటే ఈ యొక్క పడవలు రావడం, వస్తువులు తీసుకోవడం ఇవన్నీ జరిగేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే పట్టణాలు నగరాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి? పారిశ్రామికంగానో తర్వాత వ్యాపార వాణిజ్యంతో ఉంటాయి. ఇక జనం అంతా అక్కడికి చేరుకున్నారు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఇల్లు వేసుకున్నాడు. హైదరాబాద్లో మీరు చిన్న వర్షం వస్తే ఒక పెద్ద ఏదో మోగుసి జరిగినట్టుగా ఉంటుంది. ఎందుకంటే చిన్న వర్షం వస్తాయి, పెద్ద వర్షాలు కాదు. కారణం ఏంటిది?
3 లక్షల మంది జనాభా కోసం నిర్మించిన ఈ నగరంలో ఇవాళ 78 లక్షల జనాభా చేరుకున్న తర్వాత అంతే ఉంటుంది ఎవరు చేసింది. సో ఆ రోజులలో కూడా ఏంటంటే ఈ జనాభా ఎక్కువ రావడంతో ఇబ్బడి ముప్పడిగా ఉండటం, మురికి కూపాలు పెరగటం, అంటు రోగాలు ప్రబలటం ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు బ్రిటిష్ వాడు ఏం చేసినట్టు లేదు, దీన్ని ఒక క్రమబద్ధంగా అమలు పరచాలంటే వీటి వ్యవహారాలు చూడటం కోసం ఒక కౌన్సిల్ అవసరం అని చెప్పి అప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్టు తప్ప ఆయన వాడవసరం కోసం ఏర్పాటు చేసినట్టు తప్ప మనమే. సరే ఇదంతా కొనసాగుతున్న కాలంలో 1726లో మద్రాసులో కానీ, తర్వాత కలకత్తాలో కానీ, అదేవిధంగా బాంబేలో కానీ ఈ ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేసిన తర్వాత కొంత స్థానిక స్వపరిపాలనా సంస్థల గురించి ఆలోచన చేసినారు. 1813 చార్టర్ చట్టం ద్వారా స్థానిక సంస్థల్లో పన్నులు విధించేటటువంటి అవకాశం కల్పించిందని కూడా మనం ఈ రాజ్యాంగానికి సంబంధించిన అంశం చెప్పేటప్పుడు వివరించుకున్నాం. తర్వాత 1870లో మొట్టమొదటిసారిగా లార్డ్ మేయో అనేటటువంటి వాడు స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించిన ఒక తీర్మానాన్ని తయారు చేసినాడు. దురదృష్టవశాత్తు ఈ లార్డ్ మేయో భారతదేశంలో హత్యకు గురి కావడంతో భారతదేశంలో హత్యకు గురైన ఏకైక బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మేయో. దాని తర్వాత కుంటుబడింది. కానీ 1882లో లార్డ్ రిప్పన్ స్థానిక స్వపరిపాలనా సంస్థల పైన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినారు. దీనినే భారతదేశ స్థానిక స్వపరిపాలనా సంస్థల బాధ్యత మాగ్నా కార్టా వంటిదిగా పేర్కొంటాము. ఎవరు ప్రవేశపెట్టిన తీర్మానం? లార్డ్ రిప్పన్. దీంట్లో ఆయన చెప్పింది లార్డ్ రిప్పన్ యొక్క నమూనాని ఇప్పటికి కూడా మనం ఫాలో అవుతున్నాం. ఎలా అంటే ఆయన చెప్పింది ఏంటంటే 3 దశల్లో జిల్లా బోర్డు, 2 తాలూకా బోర్డు, అదేవిధంగా 3వది గ్రామాధికారి అన్నారు. మనం ఇప్పటికి కూడా ఏ వ్యవస్థను అనుసరిస్తున్నాం? ఎన్నంచెల వ్యవస్థను అనుసరిస్తున్నాం? 3 అంచెల వ్యవస్థ. దీనికి నమూనా వేసి వెళ్ళినటువంటి వ్యక్తి అతనే. మీరు లార్డ్ మేయో భారతదేశంలో హత్యకు గురైతే లార్డ్ రిప్పన్ భారతదేశంలో పదవి విరమణ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు బాంబేలో 1,00,000 మంది కన్నీటి వీడుకోలు ఇచ్చినారట ఆ రోజులలో. అంటే ఈ లార్డ్ రిప్పన్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడు, ఆయన ప్రవేశపెట్టిన తీర్మానమే మాగ్నా కార్టా వంటిది అని చెప్పడానికి కారణం ఏంటంటే స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఒక స్వరూపం తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి లార్డ్ రిప్పన్. తర్వాత 1907లో ఏర్పాటు చేసిన రాయల్ కమిషన్ ఒక సూచన చేసింది ఏంటంటే స్థానిక స్వపరిపాలనా సంస్థల యొక్క ప్రతినిధులని ఎట్టి పరిస్థితులలో కూడా నియమించొద్దు, వాళ్ళని ఎన్నుకోవాలంటే ప్రజలకు ఓటు హక్కు కల్పించాలని చెప్పినారు. దాన్ని అనుసరించి 1909 మింటో మార్లే సంస్కరణ ద్వారా ప్రజలకు ఓటు హక్కుని కల్పించడం జరిగింది. తర్వాత 1919లో ఈ మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణను ప్రవేశపెట్టినప్పుడు మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారుల పంపిణీ చేసినప్పుడు స్థానిక స్వపరిపాలన అనే అంశాన్ని రాష్ట్ర జాబితాలో చేర్చినారు. రాష్ట్ర జాబితాలో చేర్చిన అంశాన్ని ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చినారు. ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చడం జరిగింది. ఈ ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చడం అంటే వీటిపైన అధికారం ఎవరికి ఉండేది? భారతీయ మంత్రులకు. కాబట్టి మరి స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఒక రూపం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు. 1935 భారత ప్రభుత్వ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం, స్థానిక స్వపరిపాలన అనే అంశం రాష్ట్ర జాబితాలను ఉండటంతో మళ్ళీ అంటే వాటి యొక్క అభివృద్ధి కోసం పాటుపడే అవకాశం మనకు వచ్చింది. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎక్కడ కూడా వీటి యొక్క అభివృద్ధి పైన కేంద్రీకరణ చేయలేదు. అయితే ఒక చిన్న పాయింట్ వస్తుంది. 1900 భారతదేశ స్వాతంత్రానంతరం భారతదేశ స్వాతంత్రానంతరం 1948లో స్థానిక స్వపరిపాలనా సంస్థలపై ఒక ప్రత్యేక తీర్మానాన్ని
ఆమోదించిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఓకే, అయితే ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించి రాజ్యాంగంలో ఎన్నో అధికారుల్లో పొందుపరిచినాం? 40 అధికారుల్లో పొందుపరిచినారు. కానీ ఎక్కడుంది? ఆదేశ సూత్రాల్లో ఉంది. 40 అధికారుల్లో పొందుపరిచినాం, ఆదేశ సూత్రాల్లో ఉంది. ఆదేశ సూత్రాలు అమలు పరచాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? చట్టాలు. అంటే చట్టాలు చేయకపోతే కోర్టుకు వెళ్ళి చేయించే అవకాశం లేదు. కాబట్టి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం రచించుకున్న తర్వాత ఇల్లు చదువుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు వీటికి ఇచ్చినంత ప్రాధాన్యత స్థానిక స్వపరిపాలన సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇలాంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వాస్తవానికి 1957లో ఈ ఎన్డీసీ తీర్మానాన్ని అనుసరించి బలవంతమైన కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఈ కమిటీ చేసినటువంటి సూచనలను అనుసరించి 1959 అక్టోబర్ 2వ తేదీన మొదటిసారిగా రాజస్థాన్ లో అంటే నాగోర్లో పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ శ్రీకారం చుట్టినారు. తర్వాత రెండోది మన రాష్ట్రం అంటున్నాం. అయితే ఇప్పుడు మనకు అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలపైన అడిగితే ప్రశ్న అడగవచ్చు. ఎందుకంటే ఒకసారి మనం డైరెక్ట్ అడిగినాం కాబట్టి మనం దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయలేదు. సభా సమితి గురించి అడుగుతారా, గ్రామాన్ని గురించి అడుగుతారా, లేక ఛాలెంజ్ మెట్టాప్ గురించి అడుగుతారా అనేది తర్వాత లేక చట్టాల్లో స్థానిక స్వపరిపాలన సంస్థల పితామహుడు ఎవరని చెప్పి లార్డ్ రిప్పన్ గురించి కూడా ప్రశ్న వచ్చింది. కాబట్టి అవి ప్రాచీన కాలాన్ని అంటే ఇంతకుముందు సంబంధించినటువంటి. ఇప్పటి నుంచి చెప్పబోయేటటువంటి అంశాలన్నీ కూడా అంటే స్థానిక స్వపరిపాలన సంస్థల్లో ఒక గ్రాడ్యువల్ గా నిర్మాణాత్మకంగా వచ్చినటువంటి మార్పులు, అభివృద్ధి గురించి కూడా చర్చించాలి. కారణం ఏంటంటే మీరు అంటే భారతదేశంలో మనం 1959లో ఏర్పాటు చేసినాము. ఇది మొదటి దశ. ఈ మొదటి దశలో 1959 నుంచి 1964 వరకు దీన్ని మొదటి దశగా చెప్తున్నాము. రెండవ దశ అంటే 1964 నుంచి 1969 వరకు కాగా, మూడవ దశ అంటే 1969 నుంచి 1978 వరకు కాగా, నాలుగవ దశ అంటే 1978 నుండి 1992 వరకు కాగా, 1992 తర్వాత తదనంతర దశగా పేర్కొంటున్నాం. ఎందుకనంటే దీన్ని ప్రారంభ దశగా చెప్తున్నాం. ఓకే, దీన్ని శబ్ద దశగా చెప్తున్నారు కాగా, దీనిని పతన దశగా చెప్తున్నారు. దీన్ని పునరుజ్జీవన దశగా పేర్కొంటున్నాము కాగా, దీన్ని రాజ్యాంగ దశగా పేర్కొంటున్నాము. ప్రారంభంలో ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు మనకు ఆదేశం ఎక్కువ కాబట్టి జనరల్ గా ఇవి చాలా భారీ ఎత్తున వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు అలా ఇలా అని చెప్పి ఏర్పాటు చేసినాం. 59 నుంచి 64 దాకా ఎస్టాబ్లిష్మెంట్ చేసినాం. 64లో మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించినాం. మన రాష్ట్రంలో కూడా స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఫస్ట్ ఎన్నికలు 64లోనే నిర్వహించింది. 64లో ఎన్నికలు నిర్వహించినాము, బాగానే ఉంది. కానీ శబ్ద దశ అన్నాం. ఎందుకంటే ఇది సమర్థవంతంగా పనిచేయలేదు.
కాబట్టి కొంతకాలం చూసిన తర్వాత ఆటోమేటిక్గా జరిగేది ఏంటి? పతనమే. పతనం అయ్యేటటువంటి దశ తర్వాత 1900